చేస్తారా? అది కాదు, పిల్లలు ఆడుకునేటప్పుడు నేను ఆడుకున్న ఆటలు జ్ఞాపకం వస్తాయి. విసుగు పుడుతుందా? ఏం లేదు కదా. మేము మా అమ్మ నాన్నలకు ఎంత బాధ పెట్టాం. కొంతనా వాళ్ళు ఎక్కడో పోయినో వీడు ఎక్కడికి వస్తాడో, తిన్నాడు లేదు, ఎక్కడో వెళ్ళాడు, కింద పడి వస్తాడు, బుర్రకు పగలు కొట్టుకొని వస్తాడు, చేతులు కాళ్ళు. తల్లిదండ్రులకు ఆలోచన ఉండలేదా? ఉండబట్టే ఇంటికి వస్తే ఇంకా వాళ్ళు 2 దెబ్బలు కొట్టి. ఎందుకంటే తిరుగుతా ఊరంతా తిరిగి ఎండలో పోయి ఎక్కడ ఏం తింటేవాళ్ళు కూర్చో తినో పెడుతుంటారా లేదా? ఇప్పుడు మనము పిల్లల్ని ఎట్లా మందలించేది? అవన్నీ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందించండి అని నేను చెప్పాను. తర్వాత దాని మీద మోహము తానే వదిలిపోతుంది. రామకృష్ణ పరమహంసులు ఒకటి చెప్తారు, ఈ కప్ప ఉంది కదా, చిన్న అవి పిల్లలు, మీరు ఇప్పుడు కూడా చూసుంటారేమో, లేదు ఇప్పుడు కూడా చూడండి, చిన్న పిల్లలకి తోక ఉంటుంది కప్ప కదా, అది పెరుగుతూ అదే ఊడిపోతుంది. దాన్ని ఎవరు ఏమి చేయరు. మనము అంతే పెరుగుతూ బంధం. ఇప్పుడు నువ్వు సరిగ్గా దీన్ని నేను చెప్పిన జీవన విధానాన్ని అలవర్చుకుంటే నువ్వు ఆ పైకి ఎదుగుతూ ఏమవుతుంది అంటే, ఈ తోక ఉంది కదా, ఈ వ్యామోహం అనేది, ఆ మోహము అనే తోక తనకు తానే వదిలిపోతుంది. కానీ లోభి అయి ఉండి మనిషి ఎట్లా అంటే ఏమైనా అనుభవించాలంటే కూడా ఆలోచిస్తాడు. మనిషి ఒక పదార్థం తిందామంటే ఖర్చు అయిపోతుంది కదా అంటాడు. ఏ ఖర్చు సంపాదన చేసేదే ఖర్చు పెట్టేకి అని తెలుసు. మొదలు ఖర్చు పెట్టి ఎంతో అంత ఎంత మిగులుతుందో చూడు, దాన్నైనా భద్రం చేసుకో. అట్లా అన్నీ మనము వదులుకోవాలి అంటే మొదలు పొందాలి. పొందిన తర్వాత కదా వదులుకునేది. పొందిన దాన్ని అనుభవించి ఆ అనుభవాన్ని సేకరణ చేసుకొని దాని మీద మోహము వదులుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, జీవితంలో తృప్తి ఏర్పడుతుంది. ఈ కోపతాపాలు అనేవి తానే అణిగిపోతాయి. అప్పుడు సంతృప్తి అనేది ఉంటే వాడు ఏమైనా చేయగలుగుతాడు. తృప్తి లేక పిల్లల్ని మనం అనేది చాలా సులభం. పిల్లలు చెడిపోయింది మా వలననే అని మనం అనుకుంటే అది ఎందుకంటే మనది ఎంతో ఉంది. వాళ్ళు ఏం అడిగితే దాన్నంతా చేసేది. ఏమవుతుంది, ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే అది సరిపోదు. వాళ్ళ అవసరాలు తీర్చవలసింది మన బాధ్యతనే. ఎట్లా అంతా కాదు, అన్నీ కాదు, ఏది వాళ్ళకు అవసరమో అది నాకు తెలుసు కదా, దాన్ని తెలిసి వాళ్లకు దాన్ని కూడా అందజేయాలి. వాళ్లకు స్వాతంత్రం ఇవ్వాలి. వాళ్లను ఆలోచించమని మనము ప్రోత్సహించాలి. జీవనాన్ని వాళ్ళకు మొదలు చెప్పండి. ఈ పక్కింటికి పోవద్దు, ఎదురింటికి పోవద్దు, వాళ్ళని మాట్లాడవద్దు, ఇవి చెప్పవద్దండి. అందరితో కలిసి ఉండు, ప్రేమతో ఉండు అని అది నేర్పండి. ఆ ప్రేమ పాఠం మీరు చిన్న వయసులో నేర్పితే వాళ్ళు ఎప్పటికీ అట్లనే ఉంటారు. ఇవి మనము తెలుసుకోకుండా వేరే ఏమో చేయాలి అనుకుంటున్నాము. అదే నువ్వు ఏమో చేసి ఏమో సాధించలేవు. ఒక్కటి సాధించాలి అంటే ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది. ఎన్నో వదులుకుంటే ఒకదాన్ని సాధిస్తాడు. ఇప్పుడు మీరు చాలామంది ఈ విజ్ఞానుల ఫోటోలు అవన్నీ చూస్తారు కదా, సైంటిస్ట్స్. గడ్డం పెరిగిపోయి ఉంటుంది, తల జుట్టు పెరిగిపోయి ఉంటుంది, ముఖము అది బాగా మంచిగా అందంగా ఉంటారు. అయితే వాడు నిద్ర ఎప్పుడు పోతాడో, ఎప్పుడు లేస్తాడో, ఎందుకు అన్వేషణ దాంట్లో ఉన్నాడు. వాడు ఈ బాహ్య సౌందర్యాన్ని
కాపాడుకునే ఆత్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలి. ఈ ఆత్మకు ఏదో అన్వేషణ చేసి దాన్ని కనిపెట్టాలి అనే ప్రయత్నం. వాళ్ళు అంత కనిపెట్టిన తర్వాత వాళ్ళు ఎట్లా కనబడతారు అంటే, ఈ ప్రపంచంలో గెలీలియో ఎప్పుడో ఉండే, ఎప్పుడో కొలంబస్ ఎక్కడో ఉండే, ఈ ఐన్స్టైన్ వాడు మన కన్న ముందులోనే ఉండి ఆయన చనిపోయినాడు. ఇట్లా ఎంతమంది పెద్దలు, గాంధీ గారు పోయిరి, అంబేద్కర్ పోయిరి, ఇంకా మహాత్ములు ఎంతోమంది పోయిరి. మనం మాత్రం గట్టిగా ఉంటాము అనుకొని ఇంకా దురాచారం నడుచుకుంటున్నాము. కాదు, జీవితాన్ని ఎవరు తిద్దుకుంటారో దీక్షితీయం అదే చెప్పేది. దీక్షితీయం ఇదే చెప్పేది, నీ యొక్క జీవన పద్ధతిని మార్చుకో. ఎట్లా మార్చుకోవాలి జీవన పద్ధతిని అంటే ఆయన చెప్పేది ఇంతే. అదే ఇప్పుడు ఈ సన్యాసం అంటే ఏమి అన్ని వదులుకొని వెళ్ళేది కదా, దాన్ని దీక్షితీయం చెప్పలే. ఏమి చెప్తుంది దీక్షితీయము? ఎవ్వడు గృహస్థుడో వాడికి ఉపదేశం చేయంటుందా లేదా? సన్యాసులకు చెప్పొద్దు అన్నాడా లేదా? అంటే ఎందుకు? ఈ గృహస్థాశ్రమ ధర్మం ఉంది కదా, నీ కోరికలు ధర్మ పద్ధతిగా తీర్చుకునేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీడు చెడిపోడు. ఒక్కసారి వదులుకుంటే ఇంకా దాన్ని కావాలని కోరుకోడు. సన్యాసికి అట్లా కాదు, వాడు వైరాగ్యంతో వదులుకున్నవాడు. వానికి ఏదైనా అవకాశం దొరికితే వానికన్నా భ్రష్టుడు ఇంకొకటి ఉంటాడు, అట్లయిపోతాడు. ఎందుకంటే దాన్ని చూడనే లేదు, వాడు అనుభవించలేదు. అంత ఆశ ఉంది లోపల. వేషము నాకేమీ ఆశ లేదు, అది లేదు, ఏమి లేదు, అన్నీ ఉంది. లేకపోతే ఈ సన్యాసులు పీఠాధిపతులు ఒక్కొక్కరికి 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు, 100 కోట్లు ఆస్తి ఎట్లా వస్తుంది వీళ్ళకి? ఎందుకు కావాలి వీళ్ళకు? వదులుకున్నవాడైతే 100 కోట్ల ఆస్తి కావాలంటే లేదు కదా, మరి ఎట్లా? అయితే కోరుకుంటున్నావు, ఇంకో బట్టతో అందరికి కోరుకుంటున్నావు, లోపల ఉంది. దాన్ని ఏం చెప్తావు? ఈ ఆశ్రమ నిర్వహణ జరగాలి, ఇది కలకాలం ఉండాలి, 1000 సంవత్సరాలు, దీనికి ఏ లోటు అది లోటు ఏర్పడేదైతే ఇప్పుడు మన కర్ణాటకలో జరిగింది. పెద్ద ఆయన సన్యాసి మఠము కొన్ని 1000 కోట్ల ఆస్తి. ఈ వాడు ఎంత దుర్మార్గుడు అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఎంత దుర్మార్గుడు అంటే స్కూలు అవన్నీ నడుపుతాడు, చిన్న పిల్లల్ని చెడిపేస్తున్నాడు. ఎవరో నోరు జారి ఇంట్లో చెప్పుకున్నారు, అది పోలీసుకి పోయింది, కోర్టుకు పోయింది, తీసుకుపోతే వాడు ఈ జన్మలో బయటకు రాడు. అన్ని కేసులు ఉన్నాయి వాడి మీద, 1000 కోట్ల ఆస్తి ఉంది. వాడు కాదు, మన ప్రధానమంత్రి మోదీ ఉన్నాడు కదా, ఆయన కూడా వెళ్ళి ఒక స్వామిని, ఆయన తెల్ల బట్టలు వేసుకునేది, తెల్ల గడ్డము, ఇంత పెద్ద గడ్డము, ఆయన పేరు ఏమో ఉంది, బాపు అని ఏమో, వాడు ఇదే కేసులో జైల్లో ఉన్నాడు. ప్రధానమంత్రికి చాలా సన్నిహితుడు, ప్రధానమంత్రి కూడా వాడిని విడిపించుకోలేడు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? సన్యాసాశ్రమము దీక్షితుల వారు ఒప్పుకున్నది కాదు, గృహస్థులకే చెప్పు ఈ బోధ. దాంట్లో ఇంకొక ఉద్దేశం ఏమి తెలుసా? గృహస్థులకు చెప్పమనేది. సన్యాసులు లెక్క పెట్టవచ్చు మీరు, 1, 2, 3, 100, 1000, 10,000, 1,00,000 అని లెక్క పెట్టేయచ్చు. సన్యాసులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు అని. గృహస్థుల్ని లెక్క పెట్టేది ఎట్లా? లెక్క పెడితే కూడా కోట్ల మంది ఉన్నారు వీళ్ళు. బాధ కోట్ల మందికి తీరే బోధ చెప్తావా, లేక కొంతమంది బాధ తీర్చే బోధ చెప్తావా? ఎవరికి కావాలి? ఇప్పుడు
కోట్లాది మంది ఉండేటటువంటి గృహస్థులకు అవసరం. వీడ చాలా బాధపడతాడు తెలియక ఎట్లా బయటపడేదని. కాబట్టి గృహస్థులకు చెప్పమన్నారు దీక్షితుల వారు. తాను గృహస్థుడై ఉండే గృహస్థులకు బోధ చెప్పమన్నాడు. ఇక్కడ లౌకికమేది పారమార్థికమేది? ఎవరికి లౌకికము పారమార్థికము రెండు సమంగా నడిపేటటువంటి సామర్థ్యం వస్తుందో వానికి దీక్షితీయములో ఒక ఆఖరి దీన్ని అందుకునే ఒక అవకాశం ఉంటుంది. ఇది బండికి రెండు చక్రాలు ఉన్నట్లు, లౌకికం పారమార్థికం. ఒక్క చక్రంతో దీన్ని పారమార్థిక దృష్టితో మాత్రము సన్యాసం అంతే చెప్తుంది. ఏదో నేను పట్టుకుంటానంటే కాదు. లౌకికం పారమార్థికం రెండు నడవాలి. ఆఖరికి దీని ద్వారా నువ్వు అందుకోవాల్సిన దాన్ని అందుకోవచ్చు. కాబట్టి దేన్నో వదిలిపెట్టేది కానీ దేన్నో కట్టుకునేది కానీ ఇవన్నీ పద్ధతే కాదు. దీక్షితీయము దాన్ని అంతా ప్రోత్సహించలేదు. నేను ఎందుకు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాను అంటే, నేను అన్ని శాస్త్రాలు అన్ని సంప్రదాయాలు అద్వైతము విశిష్టాద్వైతము షణ్మతాలు ఎక్కడెక్కడ బౌద్ధము జైనము పార్సీకము ఇస్లాం మతం ఖురాన్ చదివాను నేను, బైబిల్ చదివాను నేను. ఎందుకు ఖురాన్ ఎందుకు చదువుతావు? ఖురాన్ ఏముండో చూద్దాము. నేను ఖురాన్ చదివితే ఎవరైనా ముసల్మాన్ అయిపోతాడా? భగవద్గీత చదివిన వాడు అందరూ బాగా హిందువులు అయిపోతారా? ఏమి కాదు. ప్రపంచ జ్ఞానము తెలుసుకోవాలి, విజ్ఞానము తెలుసుకోవాలి, వేదాంతం తెలుసుకోవాలి. అన్నిట్లో ఏమంటాడు కృష్ణపతి? వీడెరుగని మరుగు లేదన్నాడు. అన్నాడా? వీనికి తెలియని విషయమే లేదు. పరిపూర్ణ భావజ్ఞుడు అంటే ఏమి? అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసిన వాడే పరిపూర్ణ బోధను తెలుసుకున్నవాడు. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతం అగోచరం పూర్ణబోధ ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమ. ఎవరికి విద్యలలో అంతు చూడాలి అంటే వేదాంతమే. ఇంకా అంటే ఏమంటే దేనిని తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో దాన్ని తెలుసుకో అని ఉద్ధాలకునికి తండ్రి చెప్తాడు ఉపనిషత్తులు. దేన్ని తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సింది లేదో దాన్ని తెలుసుకొని, వీడు ప్రయత్నం చేసి ఒక్కొక్కటే వచ్చి తండ్రి దగ్గర ఇది తెలుసుకుంటే మనసు కారణమయ్యా, అన్నం కారణమయ్యా, ఇట్లానే ఏదో చెప్తాడు. సరే ఇంకా కొంచెం తపస్సు చెయ్యి, చింతన చెయ్యి అంటాడు. ఆఖరికి వచ్చి అయ్యా ఆత్మ అనేది ఒకటి ఉంది, అదే తెలుసుకోవాల్సినది అంటే ఇక నువ్వు బాగుపడతావు పో అంటాడు. దేన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదో అది ఏది అంటే అది ఆత్మ విద్య. అది చెప్తున్నాడు. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం. బ్రహ్మ విద్య కన్నా ఆత్మ విద్య కన్నా గొప్ప విద్య లేదు. అన్ని విద్యలు తెలిసిన వానికి మాత్రమే బ్రహ్మ విద్య తెలియవస్తుంది. వార్తికాంతం అగోచరం, మాటలకు అందనిది అగోచరమైనది. పూర్ణబోధ అది ఏది అంటే పూర్ణబోధ. ఆ పూర్ణబోధను చెప్తానురా, విను. శృణు అంటే విను. శిష్య మహోత్తమ, ఉత్తమమైన శిష్యుని చూసి గురువు గారు నువ్వు ఈ స్థాయికి ఎదిగినావు, ఇప్పుడు నీకు పరిపూర్ణ ప్రబోధ చెప్తాను విను అని చెప్తాడు. అంటే ఇవన్నీ తెలిసిన వాడే కదా. వాడిని చూసి కృష్ణ ప్రభువు వీడు ఎరుగని మరుగు ఉండదన్నా అన్నాడు. అట్లా అన్ని మరుగే ఉండరాదు వీనికి. అన్నీ తెల్లగా మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఎందుకు తెలిసిన తెలివి మానన్న అన్నాడు. తెలివి మానన్న అని వట్టిగా చెప్పలే, వట్టిగా తెలివి మానకు రానిలే. ఏ తెలివిని మానమంటున్నాడు? తెలిసిన తెలివి మానన్న. ఇవన్నీ తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న తెలివి ఉంది కదా, ఆ తెలివి ఏది? అదే నేను. అది వేదవా అనుకోకండి. మళ్ళా
తెలిసిన తెలివి అంటే అది ఇంకొకటి ఉంది అనుకోకండి. ఆ తెలిసిన తెలివి నేనే. ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తెలివి నేనే కాబట్టి నన్ను నేను మానుకోవాలి. ఇక జన్మ, మరణము, భయము, భ్రాంతి, అహంకారము, మమకారము, క్రోధము, లోభము, మోహము ఎవరికి వస్తుంది? అట్లా ఒక స్థితి అందరికీ గురుమూర్తి కరుణించాలి. దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. జీవితాన్ని గురువుగారికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మనం ఏ కారణం బట్టి కూడా అహంకారం అనే దాన్ని పడనే రాదు. అన్నీ తెలుసు అనుకోరాదు, ఏమి తెలియదు అనుకోరాదు. ఎంత గొప్ప రహస్యం. దీక్షితుల వారు దగ్గర శిష్యుడు, అయ్యా నాకేం తెలియదయ్యా అంటాడు. నాకేమి తెలియదయ్యా అంటే, జ్ఞాని అని అందరూ అంటారు కదా, వాహ్ ఎంత జ్ఞాని వీడు, ఏమి తెలియదు. అట్లా స్థితి కలిగింది. దీక్షితుల వారు వచ్చి ఊస్తాడు ముఖానికి. ఎందుకు? ఛీ, ఇటువంటి నీచ మార్గము మా గురువు మాకు బోధించలేదు అంటాడు. వాడు ఏమి తెలియదు అన్నాడు శిష్యుడు ఎదురుగా. నా గురువు ఇట్లా నీచ మార్గాన్ని నాకు బోధించలేదురా. ఎట్లా దీన్ని? మా గురువు లంచగొండి వాడు కాదు. ఎంత మాట ఇది! వాడు ఏమి తెలియదంటే ఇట్లానే ఉండు, ఏమి తెలియకున్నట్లనే చిన్నపిల్లలాగా ఉండిపోతే మంచిది అని చెప్పేవాడు కదా చాలామంది. ఇలా చీ కొడుతున్నాడు. చీ, ఏం మాటరా? ఎందుకు తెలియదు? నాకేమి తెలియదు అని నీకు తెలుసు కదా. ఏం తక్కువ దాంట్లో తక్కువైంది? నాకు అన్నీ తెలుసు అని గర్వపడేవాడు, నాకేమి తెలియదు అని చెప్పిన వానికి వ్యత్యాసం ఏముంది? తెలుసు తెలియదు రెండు మాటలు కూడా అహంకారము ఉన్నవాడే చెప్తాడు. తెలియదు అనేవాడు కూడా అహంకారినే, తెలుసు అన్నవాడు అహంకారినే. అందుకే ఆయన చీకొట్టింది. అంటే ఇదే దీక్షితీయంలో ఉండే మర్మం ఇదే. అందరూ దేన్ని ఆహా ఓహో అంటారు, దీక్షితుల వారి దగ్గరకు వస్తే ఛీ అంటాడు ఆయన. బ్రహ్మట, విష్ణువట, రుద్రుడట, ఛీ ఛీ ఛీ. ద్వాదశి విభాగంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి వాక్యం ఇది. బ్రహ్మ సృష్టికర్తనట. అందరికీ పోయి మీరు సృష్టించుకోండి, పిల్లల్ని కనండి అని అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఈ మాట రాస్తాడు. చేస్తున్నాడా ఈ పని బ్రహ్మ? పోషణకర్త అంట విష్ణువు. అందరికి పోయి ఎవరికి ఏమి లేదో దాన్ని అంతా పంచి ఇచ్చికి వస్తున్నాడు. ఇండ పోషిస్తున్నాడా? రుద్రుడు అందరినీ గొంతు పిసికి చంపుతున్నాడా? ఏం మాటలు! అంటే నీకు ఎట్లా విరక్తి పుట్టాలి అంటే, ఇట్లా మాటలు మనం మాట్లాడరాదు, దీన్ని చెప్పరాదు అని నీ పైన నీకే విసుగు పుట్టాలి. దానిపైన కాదు, ఈ తలుచుకోరాదు ఆ మాటలు అని నాకే విసుగు పుట్టాలి. అట్లా దీక్షితీయం. దీక్షితీయం అంటే ఏదో తత్వాలు, ఖండార్థాలు, భద్రాద్రి, గురుగీత కాదు. దీక్షితీయం అంటే బృహద్వాసిష్టమే. అందరూ దాన్ని చదివే అర్థం చేసుకొని వాళ్లకు తెలిసిన రీతిగా కొంతమంది దాన్ని ఇంకా సులభంగా మందికి అర్థమయ్యే విధంగా చెప్పారు. కొంతమంది దాంట్లో ఉండే విశేషాలు చెప్పారు. ఇవన్నీ నిజమే. అయితే ఎట్లా వచ్చింది ఇవన్నీ? దీక్షితీయాన్ని చదివి కొన్ని భద్రాద్రిలో ఉండే పద్యాలు, దీక్షితీయంలో ఉండే వాక్యాలు అట్లే కాపీ
అక్షరాలు కూడా మార్చలేదు. ఇది ఘటం, ఇది మఠం ఉన్నది కదా దీక్షితీయంలో చూడు, అదే అదే మాటలు దాన్ని అట్లే పద్యం చేసేవి. అదే మాటలే అక్కడ వచనము, ఇక్కడ పద్యం చేశాయి నరసింహదాసు. అంటే అంత మహత్తరమైనది దీక్షితీయం. అందుకే చాలామంది అనుకుంటారు మేము దీక్షితీయమే చెప్తాము, మేము పరిపూర్ణ బోధన చెప్పవచ్చు, దీక్షితీయం చెప్తలేదు ఎవరు. నేను ఎర్రబాలెం వెళ్ళి ఉంటే పిలిచి ఉంటే ఒక్కసారి, ఆయన రామచంద్రరావు గారి శిష్యుడు ఉన్నాడు కదా, ఎర్రబాలెం పిలిచే పోయింటే పుస్తకాలు ఏమి లెక్కలేదు. ఆశ్రమము ఎంత పెద్ద ఆశ్రమం అంటే ఎట్లా పోవాలి లోపల, ఎట్లా బయటకు రావాలి తెలియదు, అంత పెద్ద ఆశ్రమం ఖర్చు పెట్టుకున్నారు. సో పోయిన వాళ్ళకు కావాల్సిన స్నానాలు, తిండి, భోజనం, పనుకునే దానికి సౌకర్యం, వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళకి సన్మానం అంతా ఉంది. నేను సభ జరిగింది, నన్ను మాట్లాడమన్నారు. నాకు ముందు కొంతమంది మాట్లాడారు. నేను అన్నాను అంత బాగుంది, అంత బాగుంది, చాలా సంతోషం, ఇంత సౌకర్యాలు ఉంది కదా, శివరామ దీక్షితీయము ఇక్కడ చెప్పబడుతుందా, బృహద్వాసిష్టాన్ని ఒక పఠ్య గ్రంథముగా ఇక్కడ చెప్తున్నారా అని అడిగాను నేను. చెప్పకపోతే ఇక ముందైనా దయచేసి చెప్పండి, మీకు ఇన్ని సౌకర్యాలు ఉంది, ప్రచారం చేయండి. మా శ్రీనివాసమూర్తి అన్నాడు, మాకు ఒక ప్రణాళిక ఉంది, మాకు ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారమే మనం నడుస్తాం. ఆయన చెప్పిన దాంట్లో నేనేం దోషం కనిపెడతలేదు. ఏమి అంటే కులాభిమానం పోలే, యజ్ఞాలు చేస్తారు అక్కడ, యజ్ఞ వేదిక ఉంది. ఎంత పెద్ద యజ్ఞ వేదిక అంటే ఇంత ఉంది, ఇంత ఉంది యజ్ఞ వేదిక. యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, యంత్ర ప్రతిష్టాపన చేస్తారు. ఇక్కడ దీక్షితీయంలో ఎక్కడుంది ఇవన్నీ? దీక్షితులు అయితే మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు అంటాడు. దీనికి మంత్రం లేదు, ఈ బోధకు అంటాడు. మనం మంత్రోపదేశం చేస్తున్నాము ఇప్పుడు. దీక్షితులు ఈ బోధలో మంత్రమేమీ లేదు అంటాడు. మనం మంత్రోపదేశం చేస్తున్నాం. అంటే ఏమంటే గురువు నోటి నుండి వచ్చేది మంత్రం అని గౌరవించు అని దాని అర్థము పాటిస్తున్నాం. సరే, అయితే అస్సలు సిద్ధాంతం ఏం చెప్తుంది? మంత్రం లేదు, మంత్రం కాదు, ఉత్తపట్ట బయలు ఏమి లేదు అనేది మంత్రం అవుతుంది ఎప్పుడైనా. లేక గుర్తెరిగే శరీరం ఏమి లేదు అనేది మంత్రం ఎట్లవుతుంది? దేన్ని సూచిస్తుంది మంత్రం అయ్యేదానికి? అందుకే ఆయన అంత స్పష్టత దీక్షితుల వారి దగ్గర. మనము దానికి ఏదైనా కల్పించుకున్నాము, ఇదే సిద్ధాంతము, ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పుకొని మాట్లాడి చేస్తున్నాము. దీక్షితాన్ని హృదయానికి తెచ్చుకోండి, దగ్గరికి తీసుకోండి, ప్రేమించండి. మీకు అది అర్థం కావాలి. దీక్షితీయం మాత్రమే చూడండి, అన్నీ పక్కకు పెట్టండి. దీక్షితీయం ఎందుకంటే అన్నీ విన్నారు మీరు. సాంఖ్యం విన్నారు, తారక యోగం విన్నారు, అమనస్కం విన్నారు, మహావాక్యాలు విన్నారు, వార్తిక బోధ విన్నారు, పరిపూర్ణ బోధ కూడా విన్నారు. విననిది ఏది అంటే దీక్షితీయం. దాన్ని మాత్రమే వినండి. 1.5 సంవత్సరం చెప్తే నేను దీక్షితీయాన్ని పాఠం 1.5 సంవత్సరం తీసుకునింది, నాకు పట్టింది దాన్ని చెప్పేదాన్ని. అందరికీ వినండి విన్నవాళ్ళు ఉన్నారు, చాలామంది విన్నారు, చాలా శ్రద్ధగా విన్నవాళ్ళు ఉన్నారు, లేదని కాదు. అది విన్న తర్వాత ఎంతో మార్పులు కూడా ఏర్పడింది వీళ్ళలో. ఆ ప్రయత్నం చేస్తే మనకు ఫలితం ఇస్తుంది. అన్నీ చదవండి, ఖండార్థాలు చదవండి, భద్రాద్రి చదవండి, గురుగీత చదవండి, దీక్షితీయాన్ని కూడా చూడండి. మార్గము సులభమవుతుంది. ఎక్కడ లేని మాటలు అక్కడ ఉన్నాయి.
ఎవరు చెప్పిన మాటలు, ఇప్పుడు నేను చెప్పిన మాటలు కృష్ణ ప్రభు చెప్పలే, నరసింహదాసు చెప్పలే, ఇంకెవరు చెప్పి? దయానంద స్వామి మాత్రం ఒక చోట అన్నాడు, ఈ ఎరుక ఉన్నది కదా ఈ మహామూర్ఖమైనది అంటాడు. అది ఆ మాట కూడా ఎవరు అనలే, దయానంద స్వామిని తప్ప ఇంకొకరు అట్లా వాక్యాన్ని ప్రయోగించింది కూడా నేను చూడాలి. మహామూర్ఖమైనది ఎరుక అంటాడు. ఆయనకి ఎంత అది అనుభవానికి వచ్చి ఉంటే ఆ మాట అంటాడు. కాబట్టి సాంప్రదాయాన్ని, పెద్దలను గౌరవించి మనము వాళ్ళ బాటలో నడిచేదే మనకు మంచిది. మనకని ప్రత్యేకంగా ఏదో ఒక బాట ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే మీరు చెప్పే విధానంలో నావీన్యత, కొత్తతనం రానే రావాలి. కాకపోతే ఎప్పుడో చెప్పిన ఉపమానాలు ఇప్పుడు చెప్తే పిల్లలు నవ్వుతారు. ఇప్పుడు తలంపు, చేప చూపు నవ్వుతారు పిల్లలకు. చెప్పండి మీరు. ఎందుకంటే విజ్ఞానము ఇవన్నీ కృష్ణప్రభు అంటాడు, ఇప్పుడు అట్లా సాధ్యము తాబేలి తలంపు చేత ఇట్లా దాని పిల్లలకు సుధార్చి తీర్చుతుంది అంటే ఎట్లా నమ్మాలి అంటే తాబేలి కడుపులో పుట్టి చూడరా అంటాడు కృష్ణప్రభు. తాబేలి కడుపులో పుట్టితే తాబేలే, నేను మనిషి కాదు కదా అర్థం చేసుకునేదాన్ని. అట్లయినప్పుడు అంటే ఏమంటే ఈ పిల్లలు నవ్వుతారు. కొంచెం నావీన్యత తెచ్చుకోవాలి ప్రబోధలో. కొత్తగా అన్వేషణ దృష్టి రాని మీకు. ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క శ్లోకము, ఒక్క పద్యము మీకు కొత్త ప్రపంచాన్ని చూపెట్టాలి. ఒక శ్లోకం చెప్తాను, చెప్పండి. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితా పూజయే దర్శితంతస్తు తదవిద్యాన పూర్వకం. అందరికీ తెలిసిన శ్లోకం. ఆ శ్లోకానికి అర్థం చెప్పండి. చెప్తారు. మీకు తెలియదని కాదు, దాంట్లో ఏమి రాసి పెట్టుండారో దాన్ని కూడా మీరు చెప్పేస్తారు. ఇప్పుడు అయితే ఈ గురువు గారి పాదాల్లో ఆ తీర్థం ఎట్లా పోయి చేరుకునింది అని ఎవరైనా ఆలోచించారా? ఈ వేదాలన్నీ వచ్చి ఆ గురువు గారి యొక్క ముఖములో ఆశ్రయం పొందింది అంటున్నారు కదా. ముఖం అంటే నోరు అని ఇక్కడ. ఎట్లా అని ఎప్పుడైనా ఆలోచించారా? శ్లోకం చెప్తారు, అక్కడ ఉన్నదాన్ని చదువుతారు. మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు అట్లా ఆలోచన పుట్టలే? ఎవరికి కూడా ఆలోచించే పద్ధతే లేదు. సచ్చినట్లుగా బ్రతుకుమని ఎవరు అన్నారని అట్లా బ్రతుకుతున్నాము. ఆలోచన లేదు. మీరు కల్పించుకోండి. ఇప్పుడు దానికి చెప్పాలి, ఎట్లా చెప్పాలి. ఈ సృష్టిలో ఈ భూమి మీద ఉండేటటువంటి సమస్త తీర్థాలు మలినమైపోయినాయంట. కథ కూడా ఉంది కదా. ఈ గంగా, యమున, సరస్వతి ఈ నదులన్నీ ఈ మునిగి అవి ఆ నది యొక్క అధిదేవతలు నల్లగా అయిపోయినారంట, వికారం అయిపోయినారు. కథ పురాణంలో ఉన్నది. అయిపోతే ఏం చేయాలి? ఎట్లా ఇప్పుడు దీన్ని పోగొట్టుకునేది? దాన్ని పోగొట్టుకునే దానికి ఏదైనా అందరూ దీంట్లో మునిగితే పవిత్రులం అయిపోతాము అని ఆ తీర్థాల్లో మునిగితే ఆ తీర్థాల యొక్క అధిష్టాన దేవతలకు ఇట్లా వికారం ఏర్పడింది. వాళ్ళు వెతుకుతున్నారు ఎక్కడ పోతే ఈ వికారం పోతుంది. ఆఖరికి అనసూయ దగ్గర పోతారంట. అనసూయ అత్రి మహర్షి యొక్క భార్య. అనసూయ ఆ యొక్క వికారాన్ని పోగొట్టుకుంది అని పురాణం, రామాయణంలో ఉంది. కల్పితం కాదు, రామాయణంలో ఉంది. అంటే ఆ తీర్థాలు అట్లా కలుషితం అయ్యేటప్పుడు ఆ తీర్థాలు అనుకున్నామంట. అప్పుడు ఇంకా ఇట్లా పరిస్థితి ఏర్పరచుకోవాలి. ఇంకా మమ్మల్ని మనం కాపాడుకోవాలి. ఎక్కడ పోతే సరిపోతుంది?
అంటే ఎక్కడ ఇంకా మరొక చోటు దొరకక గురువు గారి పాదములో చేరుకుంటే, కుడి పాదములో, తీర్థాన్ని దక్షిణ పాదే అన్నారు కదా, కుడి పాదములో చేరుకుంటే ఇంకా నన్ను మలినం చేసేదానికి ఎవరి చేత కాదు అని ఈ తీర్థములన్నీ వచ్చి ఆ గురుపాదములో ఆశ్రయం పొందినామంట. నాకెవరు చెప్పరు ఈ కథ? ఎవరు చెప్పాలి. శ్లోకము అనుభవించండి, ఆలోచించండి. మరి దక్షిణ పాదం అని ఎందుకండి? దక్షిణ పాదమే అదే కుడి పాదం చెప్తా. అది ఎందుకు అన్నాడు అని దానికి కారణం ఉంది. దక్షిణ పాదంలో అని ఎందుకు అన్నాడు అనేదానికి కారణం ఉంది. ఇది ఆ శ్లోకంలో లేదు, పక్కలో శ్లోకంలో ఉంది. అంటే ఏమి అంటే వేదాలన్నీ కలుషితమైపోయినాయి. ఆ చిక్కులు ఏర్పడింది వేదాల్లో. వేదవ్యాసుడు దాన్ని అంతా ప్రత్యేకించి దాన్ని అంతా ఈ రుక్కు, వేద, సామ, అథర్వణ వేదం కథ విన్నాం కదా, వేదవ్యాసుడు చేసేది. మళ్ళీ అట్లా కాకూడదు అంటే ఏం చేయాలి అంటే గురువు గారి యొక్క ముఖంలో దాచుకుంటే ఇంకా నేను చెడిపోను, ఎట్లా నా యథార్థ రూపాన్ని నేను కాపాడుకోవచ్చు అని గురువు గారి యొక్క ముఖములో దాచుకున్నామంట. అవి వేదాస్తన్ ముఖమాశ్రితాః. రాసేదానికి రాత అక్షరాలు లేని కాలము. వేదాలన్నీ కంఠపాఠం గురువుల దగ్గర ఉండేది. కంఠపాఠము చేసుకుని గురువు గారు వేదాలని కాపాడుకున్నారు పరంపరలో. ఇప్పుడు ఈ మాట నేను చెప్పిన మాట సరిపోతుందా లేదా? వేద సన్ముఖమాశ్రిత అని. అటువంటి మహనీయుడు గురువు, అతన్ని పూజించాలి, అర్చించాలి. పూజిస్తున్నాను, అర్చిస్తున్నాను. పూజయేత్ అర్చితం అస్తు తస్తు తద్ అభిధానపూర్వకం. అతని ఎట్లా మొక్కేది అంటే గురువే అని కాదు, నీ గురువు గారి పేరు చెప్పు, నీ గురువే ఆ జగద్గురువు, నా గురువే. అటువంటి గురువు ఎవరంటే నా గురువే, మమాత్మ సర్వభూతాత్మ మద్గురు శ్రీ జగద్గురు. నా గురువే అటువంటి మహత్తరమైన మహనీయుడు. చూస్తున్నాడు ధ్యాన శ్లోకాలు ఇవన్నీ. గురువు ఒక పెద్ద ఆసనం, అది ఎట్లా చెప్తాడు ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్ప, మీరైనా ఇట్లా ఆలోచించి ఏదైనా చెప్పండి మందికి అని. గురువు గారు ఎట్లా కూర్చున్నాడు అని చెప్తున్నాడు. 2వ శ్లోకం ఉంది కదా, ధ్యాన శ్లోకం. ఏమది? హంసాభ్యం అనేది మొదటి శ్లోకం ధ్యాన శ్లోకంలో. 2వ శ్లోకం ఏంటి? అది కూడా జ్ఞాపకం రాదా? ఓం అశ్వశ్రీ గట్టిగా చెప్పతే విశ్వం వ్యాపి నమాది. విశ్వం వ్యాపిన మాది దేవం అమలం అనేది ఉన్నది కదా. దాంట్లో ఎంత చమత్కారం అంటే అంటాడు, ఈ 3 లోకాలు ఉంది కదా, ఈ 3 లోకాలు ఏమంటే అకార ఉకార మకారములట. ఈ అకార ఉకార మకారములను ఓంకారమును సింహాసనంగా చేసుకొని దాని మీద కూర్చున్నాడు, విరాజిల్లుతున్నాడు. త్రిభువనోంకారాఖ్య సింహాసనం అన్నాడా? ఏమి త్రిభువనోంకారాఖ్య సింహాసనం అంటే త్రిభువనాలను ఓంకార స్వరూపమైనటువంటి ఆ రూపము దానికి ఇచ్చి త్రిభువనాలకు సత్వరజ స్తమ గుణములే కదా, స్వర్గ మర్త్య పాతాళములు. ఈ మర్త్యలోకము రజోగుణం, తమో గుణము పాతాళం, పైన ఉన్నది స్వర్గము, అది సత్వగుణము. వీటిని ఈ 3ంటిని ఒక సింహాసనంగా చేసుకొని దాని మీద కూర్చున్నాడు. ఈ గురువు ఎట్లా కూర్చున్నాడు సరే, వీడు ఎటువంటి వాడు అంటే ఇదే ఈ వేదాలు, ఈ తీర్థాలు అన్నీ అతని దగ్గర ఆశ్రయం పొంది ఉన్నాయి. కూర్చున్నాడు. శిష్యుడు పాదం దగ్గర కూర్చున్నాడు, ఇట్లా కాళ్ళ దగ్గర.
వీడు ఇట్లా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాడు. శిష్యుడు అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఇతనిలో ఆ తీర్థాలన్నీ నిండి ఉన్నాయి కదా కుడి పాదంలో. కుడి పాదం ఎందుకు చెప్పాడు అన్నాడు దానికి. ఇట్లానే కూర్చుంటాడు. దక్షిణామూర్తి ఎట్లా కూర్చున్నాడు? జగదాది గురువు కూర్చున్నాడు. గురువు కూర్చుంటే దాని నుండి ఈ లోపల ఉండే ఈ తీర్థాలు ఉన్నాయి కదా, అవి మెల్లగా అట్లా వచ్చి జారి ఆ శిష్యుని నెత్తి మీద పడిందంట. ఇవన్నీ లేదు పుస్తకంలో. పడితే ఏమంటాడు వాడు? అయా సంక్షాళయే దేహే అంతర్బాహ్య గతం మలం. ఆ నీరు జారి అతని నెత్తి మీద పడితే వాడు అంటున్నాడు, ఈ దేహం సంపూర్ణంగా అంతర్బాహ్యం అంత మాలిన్యం అనేది కరిగిపోయింది, లేకపోయింది. దేనివల్ల? ఒక్క చుక్క ఆ కుడి పాదంలో ఉండే నీరు అది జారి అతని నెత్తి మీద పడింది. ఇవి ఎందుకు కల్పించుకోరాదు? ఇట్లా ఎందుకు చెప్పరాదు? గురుగీత చదవాలి అని అప్పుడు ఆసక్తి పుట్టుతుంది. చదవండి, దాని యొక్క భావం అర్థం చేసుకోండి, మళ్ళీకి చెప్పండి, మీకు కీర్తి వస్తుంది. మిమ్మల్ని అవును కదా ఇట్లా చెప్పాలి కదా, కదా ఈయన మాత్రమే చెప్పగలుగుతాడు అని అప్పుడు మమ్మల్ని వెతుక్కొని వస్తారు. మళ్ళీ మనం చెప్పే మాటలు వింటారు. ఏమి లేదు, చదివేది దాంట్లో ఉండే అర్థమే చెప్పేది. గురుగీత పారాయణం అయింది. ఎంత గొప్పదైన అది. నేను నాకైతే ఒక్కొక్కసారి ఇంతకన్నా ఇంకా ఏమి చదవాలి, ఏం తెలుసుకోవాలి, ఎట్లా ఎంత మర్మం ఉంది ప్రబోధనలో చూడండి. కాబట్టి ఈ విధంగా నావీన్యత అని చెప్పాను కదా, దానికి చెప్తున్నాను. కొత్తతనం ప్రబోధనలు. ఆ పాత పద్ధతిని వదలరాదు. పాతది వేరు, మనకు పాతది ఉన్నది కదా, అది వేరు. వేరులో ఫలము వెతికితే దొరకదు. ఆ రెమ్మలు, కొమ్మలు, శాఖలు, దాంట్లో పువ్వులు పూచి, దాంట్లో అవి కాచి పండు కావాలి. అది కొత్తది, ఇది పాతది. అయితే ఆ పండు కొత్తది. ఆ కొత్త పండు, ఈ వేరు నువ్వు ఏమైనా మామిడి పండు అంత రుచిగా ఉంటుంది కదా, ఆ వేరును అట్లా తిని చూద్దాం, దాంట్లో రుచి, దీంట్లో ఏమైనా వేరు దీని నుండే కదా వచ్చింది అది. ఆ మామిడి పండు రుచి ఏమైనా తెలుస్తుందా? లేదు. కాబట్టి అయితే ఇది లేకుండా ఆ చెట్టు ఆ ఫలాన్ని ఇస్తుందా? పాతది మనకు వేరులు. ఇప్పుడు ఇచ్చే ఫలం ఉంది కదా, అది కొత్తది. ఆ కొత్త ఫలము అది రసభరితంగా ఉంటుంది, ఆ వన్న ఆకర్షణగా ఉంటుంది, ఆ వాసన చాలా మంచిగా ఉంటుంది. దాన్ని మనం ఆస్వాదిస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా అది దాన్ని ఆ అనుభూతిని మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా జీవితాన్ని మార్చుకోవాలి. కానీ మనం ప్రబోధను మనం తీర్చిదిద్దుకోవాలి. కానీ దాంట్లో ఉండేదే చెప్పి అది ఏం లాభం లేదు. దంచిన వరిని పెట్టి దంచితే బియ్యమైన నూకలైనా దొరుకుతాయి. పొట్టు దంచితే ఎంత దంచుతావు? దంచు. ఇది కూడా దీక్షితుల వారి వాక్కు. పొట్టు దంచినట్లు ఉంటాయి. అబ్బా, మానీయుడు దీక్షితుల వారంటే పొట్టు దంచినట్లు అంటే ఏమి? చెప్పిందే చెప్పి దాంట్లో అది వరి అయినా అయితే బియ్యమైనా దొరుకుతుంది, నూకలైనా దొరుకుతుంది, పిండి అయినా దొరుకుతుంది. ఆ పొట్టును దంచుతున్నావు, దంచు. ఎంత దంచితే ఏమైనా వస్తుందో చూద్దాం.
ఏమీ రాదు. మన ప్రయత్నాలు ఆ పొట్టు దంచినట్లు కాకూడదు. ఏదో ఒక దీన్ని తీయాలి బయట. కాబట్టి ప్రయత్నం కావాలి. మీకు నేను ఏమి ఎదురు చూసేది, నా వయసు మీకు కాదు, మీకు ఇంకా వయస్సు ఉంది. మీరు చాలా సేవ చేయవచ్చు ఈ సంప్రదాయానికి. చాలా మీరు అనుకుంటారేమో. నేను ఒక విషయం చెప్తాను. ఈ దీన్ని నమ్ముకొని గతి లేని వాళ్ళు పొలాలు ఇండ్లు చేసుకున్న కథ తెలుసున్నారు. ఈ బోధ చెప్పుకొని ఒక పేరు చెప్తాను, అందరి పేర్లు వద్దు. సేవా సమాఖ్యలో బండారు సుబ్బరాయుడు ఉండే కదా, ఆయన మగ్గం నేసేవాడు. మగ్గం నేస్తే తిండి, లేకపోతే లేదు. బోధ తెలుసుకున్నాడు. ఆయన ప్రయత్నం ఏమంటే మగ్గం నేసే సమయంలో పుస్తకం పక్కలో పెట్టుకునేది, గురుగీత పూర్తి నోటికి, కన్నార్థాలు పూర్తి నోటికి, భద్రాద్రి పూర్తి నోటికి. ఇంకా ఏమైంది, అన్ని నోటికి వచ్చింది కదా. ఆ నేస్తూ ఇది కూడా చేసుకున్నాడు, సాధించుకున్నాడు. బయట మాట్లాడేదానికి పోతే ఆయన ఆ శబ్దాలు వెతికే అవకాశం లేదు, పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవన్నీ నోట్లో ఉన్నాయి కదా. ఏదో సమయస్ఫూర్తిగా ఒక శ్లోకం చెప్తాడు, ఒక పద్యం చెప్తాడు, ఆకర్షింపబడ్డాడు. ఆయనకు ఇల్లు కూడా లేదు, పొలాలు లేవు, ఆస్తి లేదు, ఏమి లేదు. ఈ ప్రభువు చెప్పేదానికి ప్రారంభించిన తర్వాత పొలాలు కొనుక్కున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి డబ్బు సంపాదించుకున్నాడు, మంచి శిష్యుల్ని సంపాదించుకున్నాడు. దీంట్లో ఏమి లేదు అని మాత్రం అనుకోకండి. మీకు విద్య అనేది నిజంగా నేర్చుకుంటే ఆ విద్య నిన్ను కాపాడుతుంది, నీకు కావాల్సింది ఇస్తుంది. ఇప్పుడు నిన్న ఆయనకే చెప్తున్నా, దేవుడు ఇదంతా తీసేయాలనిపిస్తే అన్నీ ఒక్కొక్కటి ఇవన్నీ ఒక దీంట్లో అలా ఎంత డబ్బు ఉంది నేను అడగలే. నేను ఊళ్ళో కూడా నాకు తెలుసు ఒక అందాజు ఎంత ఉంటుంది అని. అది ఎంతైనా ఉండదు. అయితే ఆ పైసలు ఎదురు చూసే వచ్చే గురువులు ఉన్నారు కదా, వాళ్లకు ఎవరు పెట్టరు. అయితే ఇప్పుడు నాకు పెడతారంటే నేను ఎవరిని అడగలే, నాకు పెడతారు. ఏమే పెడతారు, నేను దుర్వినియోగం చేసుకోరాదు దాన్ని. అది నా ధర్మం అయి ఉండాలి. నేను కూడా దుర్వినియోగం చేసుకునేదాన్ని ప్రారంభిస్తే నేను పతనం పొందేది నిశ్చయమే. ఏదో మంచిది జరిగేదానికి ఏదైనా పనికి వస్తుంది అంటే సరే ఇస్తే తీసుకుంటాను. వెంకన్నగౌడయ్య తీసుకోరాదు అన్నాడు, ఆయన తీసుకుంటుండే కూడా. తర్వాత ఆఖరిగా ఈ శిష్యులు ఏమైనా బాధపడతారు అని తీసుకొని ఇట్లా ఇప్పుడు ఇక్కడికి వచ్చాయనుకోండి, ఇక్కడ పైసలు ఇస్తే కూడా నలుగురు వస్తే ఆ నలుగురికి ఖర్చు పెట్టి వెళ్ళిపోయేది ఆయన ఈ డబ్బులన్నీ. అట్లా ఆయన ఆ మాటలు అంత అద్భుతం, ఆయన జీవితం అంత అద్భుతం. నాకు దొరికిన గురువులు కూడా అంతే. పండరి స్వామి లాంటి గురువు ఎన్ని జన్మలు తపస్సు చేస్తే దొరుకుతాడో తెలియదు. అయితే దొరికే మనకందరికీ. ఇక నా వకీల్ నాగప్ప గారు లాంటి విద్వాంసుడు, దాన్ని చూసేదే, అటువంటి వాళ్ళని చూసేదే పుణ్యం. అది జరిగింది. వెంకన్నగౌడు లాంటి వారి సాన్నిధ్యము. ఎంతమంది అచ్చమ్మ అని ఉంది అక్కడ, వీడిగా అచ్చమ్మ అని అక్కడనే. వీళ్ళందరూ ఎంత ప్రేమ, వాళ్ళ దగ్గర కూర్చొని శ్రద్ధగా విన్న దానికి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను.
వాళ్ళు చెప్పింది వినాలి, పెద్దలు చెప్పిన మాటల్ని వినాలి, కొంచెం నేర్చుకోవాలి కూడా. అదంతా చేస్తే అంతా బాగుంటుంది. కాబట్టి దీంట్లో ఏమీ లేదు అనుకోకండి, మీకు ఒక జీవనోపాయం కూడా అయిపోతుంది ఇది. మీరు దీన్ని సరిగ్గా నడుచుకుంటే అన్నీ ఉంది దీంట్లో. లౌకికం ఉంది, పారమార్థికం ఉంది, ఇక జన్మరాహిత్యము, ఆ భ్రాంతి తొలగేదానికి అవసరమైనది అన్నీ ఉంది దీంట్లో. కాబట్టి కాస్త దాన్ని పాటించి అందరూ బాగుపడదాము. అది అందరినీ ఆ బాటలో నడపమని గురుమూర్తిని వేడుకుందాం. అంతకన్నా మనం చేసేది ఏమి లేదు, చాలా అనుకుంటాను. జై బోలో సద్గురు महाराज की जय।